ఉక్రెయిన్లోని యుద్ధంతోనే ప్రపంచ దేశాలు తలకిందులవుతుంటే తూర్పు సముద్రంలో మరో యుద్ధానికి రంగం సిద్ధమవుతోందన్నారు. అది జపాన్, నార్త్ కొరియా మధ్యనే రావచ్చనే సంకేతాలు వస్తున్నాయి. 2 రోజుల క్రితం నార్త్ కొరియా ఏకంగా 10 ఖండాంతర క్షిపణుల్ని జపాన్ వైపు వదలడమే ఇందుకు కారణం. దీన్ని ధీటుగా స్పందించేందుకు జపాన్ కూడా సన్నాహాలు చేసుకుంటుందని టాక్ వస్తోంది. దీంతో ఇప్పటికే ఓ యుద్ధమతో అల్లాడుతుంటే ఇక మరో యుద్ధం వద్దు బాబు అంటూ పరిశీలకులు ఆందోళన చెందుతున్నారు. గల్ఫ్ వార్ తోనే చస్తుంటే మరో యుద్ధానికి బీజం. జపాన్ వర్సెస్ నార్త్ కొరియాగా టెన్షన్. జపాన్ లో ఎమర్జెన్సీ డిక్లరేషన్. దేనికి సిగ్నల్? నార్త్ కొరియా 10 బాలిస్టిక్ మిసైల్స్ పేల్చింది. అందుకేనా? ప్రపంచంలో ఓ వైపున యుద్ధం తెచ్చిన మంటలతో జనం అల్లాడుతుంటే దానికి మరో కొనలో మరో యుద్ధానికి బీజం పడింది. అది ఎప్పుడు పెద్దదవుతుందో తెలియదు గాని నార్త్ కొరియా ముందుగా ఆ సన్నాహాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. గత వారంలో అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు నిరసనగా ఉత్తర కొరియా బీభత్సమైన క్షిపణులను ప్రయోగించింది. మార్చి 15న ఉత్తర కొరియా జపాన్ సముద్రం వైపు సుమారు 10 క్షిపణులను ప్రయోగించింది. దీంతో జపాన్ అత్యవసర హెచ్చరికలు జారీ చేస్తూ తన దేశంలో అంతర్గత భద్రతతో పాటు తీర ప్రాంతంలో నిఘాను పెంచింది. అలా తూర్పు సముద్రంలో ఎర్రటి జ్వాలలు ఎగిసిపడే ప్రమాదం మరింత ఎక్కువైంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా తన కుమార్తె కిమ్ జూ ఏని వెంటబెట్టుకుని వెళ్లి మరీ బాలిస్టిక్ మిసైళ్ల ప్రయోగాన్ని చూడగా ఆయన చర్య ప్రపంచ దేశాల్ని ఉలికిపాటుకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఎప్పటినుంచో ఉప్పు నిప్పుగా ఉన్న జపాన్ వెంటనే తన దేశంలో ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేసింది. ఈ 2 దేశాల ఈ మధ్య కాలంలో ఎప్పుడూ యుద్ధం కొద్దిపాటి స్థాయిలోనూ జరగలేదు. అయినా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పరిణామాలు ఎప్పుడు ఎలాగైనా మారొచ్చనేది విశ్లేషకుల మాట. అమెరికా ఇరాన్పై యుద్ధంలో బిజీగా ఉండటంతో జపాన్పై విరుచుకుపడితే ఎవరేం చేయలేరనేది కిమ్ ఆలోచిస్తున్నాడంటారు. జపాన్, కొరియాల మధ్య వైరం ఇప్పటిది కాదు. 1910 నుంచి 1945 వరకు కొరియాని జపానే పాలించింది. ఆ సమయంలో కొరియన్లు అనుభవించిన భౌతిక హింస, లైంగిక దాడులు ఆ దేశవాసులను ఇప్పటికీ వెంటాడుతున్నాయంటారు. నార్త్ కొరియా దేశంగా ఏర్పడిన తరువాత దానికి బదులుగా జపాన్ వాసులను చాలా మందిని ఏజెంట్ల పేరుతో కిడ్నాప్ చేశారంటారు. వారిని తిప్పి పంపాల్సిందిగా జపాన్ కోరినా ఆ పని చేయలేదు. అలానే జపాన్ ఆంక్షలను ధిక్కరించి అణ్వస్త్ర కార్యక్రమాలను నార్త్ కొరియా కొనసాగిస్తోంది. దాంతోపాటే నార్త్ కొరియా తరచూ చేసే మిసైల్ టెస్టులు జపాన్ భద్రతకి ప్రమాదంగా మారాయి. నార్త్ కొరియా పాలకుడు కిమ్ కూడా అటు సౌత్ కొరియాని, ఇటు జపాన్ని కావాలనే తన క్షిపణి ప్రయోగాలతో కవ్విస్తుంటాడనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు నెక్స్ట్ డే యుద్ధం జరగబోతుందా అన్నట్లుగా ఉద్రిక్తతలు ఈ తూర్పు సముద్ర తీరంలో చోటు చేసుకుంటుంటాయి. రీసెంట్ డెవలప్మెంట్స్ కూడా అందులో భాగమే.